మహాదేవుడును, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి గల ముఖ్యమైనటువంటి కారణం ఏందంటే, కొంతమంది మతోన్మాదులు వాట్సాప్ యూనివర్సిటీలో అదే పనిగా తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి వాళ్ళు ఎవరైతే కొంతమంది ఉన్నారో మతోన్మాదులు. ఈ మతోన్మాదులు ఒక స్క్రిప్ట్ తయారు చేసి ఆన్‌లైన్ బెగ్గరగాడైనటువంటి కరుణాకర్ గాడికి ఇచ్చారన్నమాట. వాడు ఆ స్క్రిప్ట్ తీసుకొని వాడిష్టం వచ్చినట్టుగా బైబిల్ మీద లేనిపోని అబాండాలు వేస్తూ ఒక వీడియో చేశాడు. బైబిల్ గురించి బైబిల్ చెప్పనటువంటి విషయాలను కూడా చెప్పినట్లుగా ఈడి వక్రీకరణలు, సొంత మాటలు కల్పించుకొని తప్పుడు ప్రచారం చేస్తూ ఒక వీడియో చేశాడు. ఆ వీడియోకి సంబంధించి ఈ వెధవకు బుద్ధి చెబుదామని చెప్పేసి నేను ఈరోజు మీ ముందుకొచ్చాను. ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి. ఇప్పుడు సన్ వచ్చాడు. ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఇగో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడి వ్యాసం ఎంత? ఒరే గొర్రెలారా చూడండి, సూర్యుడి వ్యాసం ఎంత? 14 లక్షల కిలోమీటర్లు. భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే, ఒక్క ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు 13 లక్షలు పడతాయి. అర్థమైందా? 13 లక్షలు. మన భూమి ఒక బాల్ అనుకుంటే, ఈ భూమి లాంటి బాల్స్ 13 లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు. అది సూర్యుడి సైజు. మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు, చిన్న జ్యోతిని చంద్రుని చేశాడు. మీ మొహం మండ కనపడుతుందిగా. ఒక బండి చక్రం అంత ఉంటుందేమో మహా అయితే అనుకుని రాసేశారు నాట్ బుక్లో. 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం రా. భూమి అసలు కనపడదు. నలక. సూర్యుడిలో నలక భూమి అవ్వలేదు. అప్పుడైపోయిందండి. ఉన్నాడు. మీకు కళ్ళు బయర్లు గమ్ముతాయి. నల్లట పుస్తకం బావిలో కోపస్థ మండోకం అంటారు. ఈ సృష్టిని చేసింది ఏసయ్యా చెప్తారుగా. ఈ వీడియో చూసి చెప్పండి రా నా బట్టలారా. ఒరే కరుణాకర్గా, 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి సూర్యుడు వచ్చి కుంతితోటి కర్ణుడిని ఎలాగన్నాడురా? ఇంకొకటి, ఈ 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుడిని మరి ఒక పాము, రాహు అనేటువంటి పాము వచ్చి మింగుతుంది కదా. రాహుకేతులు అనేటువంటి పాములు మింగుతున్నాయి కదా. సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం అని మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదరా. మరి ఎంత పెద్ద వ్యాసం కలిగినటువంటి లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగినటువంటి ఈ సూర్యుడిని మరి మింగుతుందంటే ఆ పాము ఇంకెంత పెద్ద పాము అయి ఉండాలరా. ఇంతగా ఆ పాము ఎక్కడుందరా పైన? సూర్యుడిని ఎలా మింగుతుంది, చంద్రుడిని ఎలా మింగుతుంది? మీ గ్రంథాల్లో రాసుకున్నారు కదరా. రాహుకేతువులు అనే పాములు సూర్యుని చంద్రుని మింగినప్పుడు సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడిద్ది అని చెప్పి రాసుకున్నారు కదా. మరి అంత పెద్ద సూర్యుడిని మింగుతుంది అని అంటే ఒక పాము, అది ఇంకా ఎంత పెద్ద అయి ఉండాలా? అసలు ఏం మాట్లాడుతున్నారా నువ్వు కరుణాకర్గా? నీ గ్రంథాలు ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా చెప్పినాయా? అరే పిచ్చి ముండా కొడగా, నవ్వు వస్తుందిరా నువ్వు మాట్లాడుతుంటే. ఎదవా, ఒక గ్రహం వచ్చి ఒక స్త్రీతోటి పిల్లల్ని కంటం ఏందిరా? అసలు సూర్యుడు వచ్చి రావటం ఏంది, మనిషితో పిల్లల్ని కంటం ఏంది? ఏంట్రా అసలు మీ గ్రంథాలు ఏంటి, మీరు మాట్లాడేది ఏందిరా? చెత్తనా వెళ్ళరా. సూర్యుడి యొక్క వైశాల్యం అనేది 14 లక్షల కిలోమీటర్లు. భూమి వైశాల్యం కంటే సూర్యుడి యొక్క వైశాల్యం ఎన్నో రెట్లు పెద్దది అని చెప్పేసి వీడు మాట్లాడతాం. మరి ఈడు ఏదైతే చెప్తున్నాడో, ఇప్పుడు వీడు చెప్పినటువంటి లెక్క ఏంటంటే సైంటిస్టులు చెప్పినటువంటి లెక్క అది. సూర్యుడి యొక్క పరిమాణం ఎంత, ఇది ఇన్ని వేల కిలోమీటర్లు లేదా ఇన్ని లక్షల కిలోమీటర్లు అని చెప్పేసి సైంటిస్టులు ఇప్పుడు కొత్తగా లెక్కలు వేసి ఏదైతే చెప్తున్నారో అది కరుణాకర్ గారు స్క్రీన్ మీద చూపించాడు కొంచెం అటు ఇటుగా. అయితే మరి ఈ సైంటిస్టులు చెప్పినటువంటి దాన్ని కరుణాకర్ గారి యొక్క మత గ్రంథాలు ఒప్పుకుంటున్నాయా? వాడు భాగవతంలో ఏదో ఒక శ్లోకాన్ని తీసుకొని వాడు మాట్లాడాడు. అక్కడ అర్థమైపోతుంది మనకు. అంటే వాడు ఆ గ్రంథాలను చదివి మాట్లాడింది కాదు కరుణాకర్ గారు. వాడికి ఎవరు అనామకులు స్క్రిప్ట్ అందించారు, పనికిమాలినోళ్ళు. వాళ్ళకి తెలియదు స్క్రిప్ట్ అందించిన వాళ్ళు. భాగవతంలో ఏముందనేది వాళ్ళకి తెలియదు. చదివిన వాళ్ళు కాదు వీళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే వీళ్ళంతా కూడా పోరంబోకు బ్యాచ్ కదా, గ్రంథాలు చదివే బ్యాచ్ కాదు, మతోన్మాదుల బ్యాచ్. మరి భాగవతంలో ఏం రాసి ఉంది? మరి మనం ఇలా మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళు ఆ పుస్తకం మరి సాంబశివరావు బుక్స్ చదివాడు కదా ఆల్రెడీ. మరి ఊరుకోడే మనకి చెప్పుతో కొట్టినట్టు బుద్ధి చెబుతాడే సాంబశివరావు అని చెప్పేటటువంటి ఒక ఆలోచన ఉండొద్దు అంటారు కరుణాకర్ గారు నీకు?
సూర్యుడి యొక్క వైశాల్యం 14 లక్షల కిలోమీటర్లు నువ్వు చెప్పావు, బాగానే ఉంది, సైంటిస్ట్ లెక్క అది ఓకే. మరి నీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి? నీ యొక్క మత గ్రంథమైనటువంటి భాగవతాన్ని తీసుకుందాం మనం ప్రస్తుతానికి. తర్వాత మిగతా గ్రంథాలన్నీ మనం నేను పరిశీలన చేసే కాబట్టి నేను చెప్తా వాటి గురించి, నువ్వేం కంగారు పడవా. భాగవతం ఏం చెప్తుంది అనేది ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం. మరి నువ్వు చెప్పినటువంటి సూర్యుడి వైశాల్యం, భూమి వైశాల్యం భాగవతం అలాగే చెప్పిందా? భాగవతంలో ఏం రాసి ఉంది అనేది నేను ఒకసారి స్క్రీన్ మీద పెడతాను, మీరు సహోదరులు కూడా గమనించండి ఒకసారి. భాగవతం పంచమ స్కందం 20వ అధ్యాయంలో 38వ శ్లోకంలో ఏముందో నేను చదివి వినిపిస్తాను. ఈ భూగోళం ఇంత విశాలంగా ఉంది అని పండితులు నిశ్చయించినారు. భూగోళం 55 కోట్ల యోజనాల వైశాల్యంలో ఉంది. ఈ భూమి యొక్క వైశాల్యం ఎంత అని చెబుతుంది భాగవతంలో? 50 కోట్ల యోజనాలు. 50 కోట్ల యోజనాలు అని అంటే మీకు ఫస్ట్ యోజనం అంటే అంత తెలియాలి మనకి. ఒక యోజనము ఈజ్ ఈక్వల్ టు హిందూ మత గ్రంథాల ప్రకారం 12 కిలోమీటర్లు అనమాట. అంటే ఇక్కడ 50 కోట్ల యోజనాలు అన్నారు కాబట్టి 50 కోట్ల 12 మనం లెక్క చూడాలి. అప్పుడు ఎంత? సుమారుగా 600 కోట్ల కిలోమీటర్లు. 600 కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి భూమి యొక్క వైశాల్యం అని భాగవతంలో స్పష్టంగా రాసి ఉంది. సూర్యుడి గురించి ఏం చెప్తున్నారో ఒకసారి కరుణాకర్ గారు ఏమన్నాడు ఏనండి. ఇప్పుడు గ్రహాలు అయిపోయినాయి, ఇప్పుడు సన్ వచ్చాడు. ఈ గ్రహాలన్నీ ఎవరి చుట్టూ తిరుగుతున్నాయి? ఇగో సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. సూర్యుడి వ్యాసం ఎంత? ఒరే గొర్రెలారా చూడండి, సూర్యుడి వ్యాసం ఎంత? 14 లక్షల కిలోమీటర్లు. భూమి సైజుకి సూర్యుడి సైజుకి మీకు క్లియర్గా అర్థం కావాలంటే ఒక్క సూర్యగ్రహంలో, ఈ సూర్యగ్రహంలో మన భూమి లాంటి గ్రహాలు 13 లక్షలు పడతాయి. అర్థమైందా? 13 లక్షలు. మన భూమి ఒక బాల్ అనుకుంటే ఈ భూమి లాంటి బాల్స్ 13 లక్షలు తీసుకెళ్ళి సూర్యుడిలో పెట్టేయచ్చు. అది సూర్యుడి సైజు. మరే ఆకాశంలో పెద్ద జ్యోతిని చేశాడు సూర్యుడు, చిన్న జ్యోతిని చంద్రుడిని చేశాడు. మీ మొహం మండ కనపడుతుందిగా, ఒక బండి చక్రం అంత ఉంటుందేమో మహా అయితే అనుకుని రాసేశారు నాట్ బుక్లో. 14 లక్షల కిలోమీటర్ల వ్యాసం రా. భూమి అసలు కనపడదు, నలక. సూర్యుడిలో నలక భూమి. అవ్వలేదు, అప్పుడైపోయిందండి. ఉన్నాడు. మీకు కళ్ళు బయలు గమ్మితే నల్లట పుస్తకం బావిలో కోపస్థ మండోకం అంటారు. ఈ సృష్టిని చేసింది ఏసయ్యా చెప్తారుగా. ఈ వీడియో చూసి చెప్పండి రా నా బట్టలారా. అది సూర్యుడి యొక్క వైశాల్యం ఎంత అంట? 14 లక్షల కిలోమీటర్లు అన్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే అధ్యాయంలో భాగవతము పశ్చిమ స్కందము 20వ అధ్యాయంలో 43వ శ్లోకంలో ఏముందో చూద్దాం. ఇక్కడ సూర్యుడు బ్రహ్మాండం యొక్క మధ్యలో ఉండే అంతరిక్షంలో ఉంటాడు. అతడు భూమికి స్వర్గానికి మధ్యలో ఉంటాడు. అయితే అతని యొక్క పరిమాణం ఎంతో ఇక్కడ చూద్దాం చూడండి. అంటే వైశాల్యం ఎంత? 25 కోట్ల యోజనాల పరిమాణంలో ఉంటాడు. 25 కోట్ల యోజనాల పరిమాణం అంట. అక్కడ కరుణాకర్ గారు చూపించిన దాంట్లోనే 14 లక్షలు సూర్యుడి యొక్క వైశాల్యం అని ఉంటే, ఇక్కడ ఆ సూర్యుడి యొక్క వైశాల్యం ఎంత అని చెప్తుంది? ఇక్కడ 25 కోట్ల యోజనాలు. 25 కోట్ల యోజనాలు అని అంటే ఇందాకలా భూమి యొక్క వైశాల్యం 50 కోట్లు అన్నారు కదా, అందులో సగం అంటే సుమారుగా 600లో సగం అంటే 300 కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి మనకి ఇక్కడ ఇది చెప్తా ఉందన్నమాట పంచమ స్కందం. అంటే యోజనం అంటే 12 కిలోమీటర్లు అని అనుకున్నాం కదా మనం ఇందాకలా. సో ఆ లెక్కన కనుక చూసినట్లయితే 25 కోట్ల యోజనాలు అని అంటే మరి సుమారుగా 25 × 12 300 కోట్ల కిలోమీటర్లు సూర్యుడి యొక్క వైశాల్యం అని చెప్పేసి ఇది చెప్తా ఉంది ఇక్కడ. కరుణాకర్ గారి మత గ్రంథాలు చెప్తా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? కరుణాకర్ గారు అంతసేపు గొంతు చించుకున్నాడు, కానీ దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే పూర్తిగా కరుణాకర్ గారు చెప్పినటువంటి విషయాలను వాడి యొక్క మత గ్రంథాలు పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాయి అన్నమాట. అసలు ఆ లెక్కలకి ఇక్కడ రాసినటువంటి లెక్కలకి సంబంధమే లేదు. ఇప్పుడు సైంటిస్టులు చెప్పేటటువంటి ఆ భూమి సూర్యుడి యొక్క వైశాల్యాలకి లెక్కలకి ఈడి మత గ్రంథాల్లో రాసినటువంటి లెక్కలకి ఏమాత్రం కూడా సంబంధమే లేదు. సో కరుణాకర్ గారు మరి ముందు వాడి గురించి వాడు ఆలోచించుకోవాలి. వాడి గ్రంథాల్లో ఏముందో ఆ ఎదవ ముందు వాడు చూసుకున్న తర్వాత ఇతరుల గురించి మాట్లాడాలి. అదనమాట విషయం. ఇప్పుడు మీరు చూశారు కదా ఏమని ఉంది అక్కడ. వాడు ఏం ఆగాడు విన్నారు కదా మీరు. భూమి అనేది ఒక నలక, సూర్యుడిలో ఒక చిన్న భాగం, ఒక నలక, అసలు కనపడదు అని చెబుతున్నాడు కదా వాడు. మరి వాడి గ్రంథాలు ఏంది ఎలా చెప్తున్నాయి? మరి సూర్యుడి కంటే భూమే పెద్దది. ఈ వాడేమో
ఈ చిన్న నలకని చెప్పి ఈడు చెబుతున్నాడు. వాడి గ్రంథాలే చెబుతున్నాయి కాబట్టి ఇదంతా కూడా భూమి పెద్దది సూర్యుడి కంటే, అది కూడా చాలా సగానికి సగం అనమాట, ఎక్కువ రెట్లు పెద్ద అని చెప్పేసి వాడి గ్రంథాల్లో స్పష్టంగా రాసింది. ఇంకా మనం అనేక విషయాల్ని మనం పరిశీలించాలి వాటన్నిటి గురించి. చాలా ఉన్నాయి వాడు మాట్లాడిన, వాటన్నిటికి కూడా మనం కౌంటర్ మాట్లాడతాం. తర్వాత అసలు వీడి మత గ్రంథాల్లో భూమి గురించి ఏం రాసింది, భూమి యొక్క పరిస్థితి ఏంది, భూమి గురించి ఏం రాసింది అనేది నేను రాసినటువంటి ఇది మనువాదధారం అనేటువంటి 2 వాల్యూమ్స్ బుక్స్ రాశాను కదా, వాటిలో నేను రాసినటువంటి ఈ బుక్లో ఓ చాప్టర్ ఉంటుంది, మనువాదుల మత గ్రంథాల్లో ఉన్న భయంకరమైన సైన్స్ అనే చాప్టర్ ఒకటి ఉంటుంది అనమాట. అందులో నేను మెన్షన్ చేసినటువంటి టాపిక్స్ ఏంటంటే, ఈ భూమికి చలనం లేదు, రామాయణం ప్రకారం భూకంపాలకు కారణం ఏనుగులు, భాగవతంలోని భూమిని మోస్తున్న ఏనుగులు, సర్వలోకాలు రథం మీద తిరుగుతున్న సూర్యుడు, రామాయణం ప్రకారం సృష్టి స్త్రీల గర్భం నుండి జంతువులు, ఏనుగులు, పాములు, సింహాలు, కొండకోనలు, కోతులు ఉద్భవించుట, మనుషుల నుండి కోతులు పుట్టాయని వాల్మీకి రామాయణం చెబుతుంది. భాగవతం ప్రకారం సృష్టి స్త్రీల గర్భంలో నుండి కోతులు ఉద్భవించుట, మనుషుల నుండి కోతులు పుట్టాయని భాగవతం కూడా చెప్తుంది. మహాభారతం ప్రకారం సృష్టి స్త్రీల గర్భం నుండి గోవులు పుట్టాయని మహాభారతం కూడా చెప్తుంది. హిందూ మత గ్రంథాల్లోని సైన్స్పై ఆర్య సమాజ స్థాపకుడు దయానంద సరస్వతి గారి ఘాటు వ్యాఖ్యలు, విష్ణువు యొక్క వరాహావతారంపై దయానంద సరస్వతి గారు సంధించిన ఘాటు ప్రశ్నలు, పర్వతాలకు రెక్కలు ఉంటాయి, అవి ఎగురుతూ ఉండేవి పూర్వం, మనుషుల వీర్యం త్రాగుట ద్వారా స్త్రీలు, జంతువులు పిల్లలను కనుట, భూమిని మోస్తున్న సర్పము, విష్ణు పురాణంలో సైన్సు, ఈ భూమిని మోస్తున్న ఏనుగులు. సో ఇట్లాగా డిఫరెంట్ టాపిక్స్ మీద రెఫరెన్సులతోటి శ్లోకాలతోటి నేను ఇవ్వటం జరిగింది ఈ బుక్లో. మీకు ఎవరైనా ఇంకా తెప్పించుకొని ఎవరన్నా ఉంటే ఈ బుక్స్ తెప్పించుకోండి. ఇంకా వేరే టాపిక్స్ మీద మీకు బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ శ్లోకాలతో సహా, శ్లోకాలు కింద తాత్పర్యం సహా ఇవ్వటం జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా అసలు ఈ భూమి గురించి, ఆకాశం గురించి, సూర్యుడి గురించి, గ్రహాల గురించి ఏం చెప్తున్నాయో వాళ్ళ యొక్క మత గ్రంథాలు ఎంత దారుణంగా, ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయో కూడా నేను చక్కగా వివరించాను అనమాట ఆ గ్రంథాలు. మీరు ఎవరైనా సరే ఆ బుక్స్ మరి తీసుకునే వాళ్ళు ఉంటే తెప్పించుకొని డిఫరెంట్ టాపిక్స్ మీద ఆ గ్రంథాల్లో నేను చాలా వివరంగా ఇవన్నీ రాశాను. ముఖ్యంగా ఒక చాప్టరే ఇచ్చాను, మనువాదుల గ్రంథాల్లో ఉన్నటువంటి భయంకరమైన సైన్స్ అని. ఇక్కడ భూమి గురించి ఏమని రాసిందో చూడండి ఒకసారి. వాడి యొక్క మత గ్రంథాలు మహాభారతం అనుశాసన పర్వం 62వ అధ్యాయం 2వ శ్లోకం. కరుణాకర్ గారి జాగ్రత్తగా వినాల. అరే కరుణాకర్ గారు, అన్ని దానముల కంటే భూదానము చాలా ఉత్తమమైనది, భూమి చలనము లేనిది, క్షయము లేనిది, ఉత్తములైన అభీష్టమును ప్రసాదించినది. అంటే చలనము లేనిది, చలించట్లేదు, భూమి కదలట్లేదు, భూమి స్థిరంగా ఉందని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాసి ఉంది. ఏది మహాభారతం అనుశాసన పర్వంలో 62వ అధ్యాయం 2వ శ్లోకం. ఇది మన బుక్లో నేను రాసినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం ప్రకారం కనుక చూసినట్లయితే మనుషుల నుంచి కోతులు పుట్టినాయి అని చెప్పి రాసుకున్నారు ఇక్కడ. వాల్మీకి రామాయణం అరణ్యకాండ 14 7 నుండి 30 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ స్త్రీల గర్భాల నుంచి ఈ జింకలు, తర్వాత ఎలుగుబంట్లు, మరి జడల బర్రెలు, సింహాలు, కోతులు, ఏనుగులు, కొండముచ్చులు, పెద్ద పులులు, ఇవన్నీ కూడా స్త్రీల యొక్క గర్భాల నుంచి పుట్టినట్టుగా ఈ సృష్టి క్రమం గురించి రాసుకున్నారు ఇక్కడ వాల్మీకి రామాయణం అరణ్యకాండ 14 ఇవన్నీ. తర్వాత భూమి గురించి అయితే ఏముంది ఇక్కడ, భూమి స్థిరంగా ఉంటుంది, అది కదలదు అని చెప్పి చాలా క్లియర్గా ఇక్కడ రాసుకున్నారు మహాభారతం అనుశాసన పర్వం. తర్వాత ఇక్కడ వాల్మీకి రామాయణం బాలకాండ 40వ సర్గ 11 నుండి 20 శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే ఏమని ఉంటుందంటే, సగరుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు, అతనికి 60,000 మంది కుమారులు ఉంటాడు. ఇతను ఒకసారి అశ్వమేధ యాగం చేద్దామని చెప్పేసి ఆయన ప్రారంభించినప్పుడు అప్పుడు అతను గుర్రాన్ని ఎవరు దొంగిలిస్తారనమాట. ఆ గుర్రాన్ని వెతకటానికి ఈ సగరుడి యొక్క కుమారులు 60,000 మంది పాతాళానికి వెళ్తారు. పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళకి ఏం కనపడుతుందో చూడండి. ఆ 60,000 మంది కుమారులు పాతాళము శీఘ్రముగా పోయి ఆ ప్రదేశంలో తవ్వుచున్నప్పుడు వారికి అచ్చట పర్వతమంత పరిమాణం గల విరూపాక్షమను దిగ్గజము కనపడింది. ఆ దిగ్గజము పర్వత వనాది సహితముగా ఈ భూమిని అంతను తన శిరస్సుపై మోయిచుండెను.
ఆ మహాగజము అలసట కలిగినప్పుడు అప్పుడప్పుడు విశ్రాంతి కొరకు ఆ శిరస్సును కదులుచుండును. అప్పుడు భూకంపాలు కలుగుచుండును. అంటే భూమినంట ఏనుగులు మోస్తున్నాయంట, ఒక 4 ఏనుగులు. రామాయణంలో రాసింది ఇది. బాలకాండ 40వ సర్గ 11-20 శ్లోకాలు మనం గమనించినట్లయితే, మరి భూమిని 4 ఏనుగులు మోస్తా ఉన్నాయి. ఆ ఏనుగులకి మరి ఎప్పుడన్నా అలసట కలిగినప్పుడు, ఏదైనా మెడ నొప్పి పుట్టినప్పుడు, కొంచెం అటు ఇటు తలకాయ కదిలిచ్చినప్పుడంట భూమి కంపించి భూకంపాలనేవి మనకు వస్తా ఉంటాయంట. అది మరి కరుణాకర్ గారు చెప్పాలి. అరే కరుణాకర్‌గా, మరి ఇది ఏంట్రా ఇది? భూకంపాలు ఈ విధంగా వస్తా ఉంటాయా? భూమిని 4 ఏనుగులు మోస్తున్నాయని చెప్పి మీ గ్రంథాల్లో రాసుకున్నారు మీరు. మరి ఇది ఏ ఏ విధంగా కరెక్ట్‌గా చెప్పినయిరా నీ మత గ్రంథాలు? నువ్వేదో చెప్తున్నావు గదా! మా మత గ్రంథాలు కరెక్ట్‌గా చెప్పినయి విశ్వం గురించి, అసలు ఈ భూమి గురించి, వీటి గురించి మా యొక్క మత గ్రంథం, హిందూ మత గ్రంథాలనేవి ఉన్నది ఉన్నట్టుగా చెప్పినయని చెప్పి నువ్వు అంటున్నావు గదా! ఏందిరా ఇది కామెడీ గదంటారా ఇది? భూమిని ఏనుగులు మోయటం ఏంది? ఈటికి అలుపొచ్చి అటు ఇటు తలకాయ కదిలిచ్చేటప్పుడు భూకంపాలు రావటం ఏంది? ఇదంతా కామెడీగా లేదురా కరుణాకర్‌గా? నీకు కొంచెమైనా సిగ్గు శరం ఉందంటారా? నువ్వు ఏ మొహం పెట్టుకొని బైబిల్‌ని విమర్శిస్తున్నారురా మీరు? మతోన్మాదులారా? సృష్టి గురించి గాని, భూమి గురించి గాని, ఆ! ఇలాంటి కామెడీ విషయాలు బైబిల్‌లో ఏం రాయలేదు కదరా! ఆ! మీ గ్రంథాల్లో ఉన్నాయి ఇలాంటియి. నువ్వు నువ్వు ముందు మీ గ్రంథాల సంగతి చూసుకోవాలిరా కరుణాకర్‌గా నువ్వు. తర్వాత చూడు ఇంకోటి చదివి వినిపిస్తాను. ఈ భాగవతంలో కూడా ఇదే రాసి ఉంటది. కరుణాకర్ గారు చెప్పాడు కదా! భాగవతంలో సృష్టి గురించి అలా చెప్పారు, ఇలా చెప్పారని. దాంట్లో ఏమని రాసింది? ఇక్కడ కూడా మరి భాగవతం పంచమ స్కందం 20వ అధ్యాయం 39వ శ్లోకంలో మరి ఇక్కడ కూడా 4 ఏనుగులు మరి భూమిని మోస్తున్నట్టుగా ఉందిక్కడ. లోకాలను మోయటకే బ్రహ్మదేవుడు నియమించాడని చెప్పి ఉంటది. అదేవిధంగా భాగవతము షష్టమ స్కందం 6వ అధ్యాయంలో కూడా ఈ ఏదైతే స్త్రీల గర్భాల నుంచి ఈ కోతులు, కుక్కలు, పులులు, సింహాలు, ఆవులు ఇయన్నీ కూడా పుట్టినట్టుగా ఇక్కడ రాసుకున్నారు. ఆ తర్వాత అంటే భూమి గురించి చాలా హాస్యాస్పదంగా ఏనుగులు మోస్తా ఉన్నాయని రాస్తే, శివపురాణంలోనైతే ఇది ఇంకా కామెడీగా ఉంటదనమాట. భూమి గురించి ఏమని రాయబడింది ఇక్కడ? భూమిని ఒక పాము మోస్తా ఉంటది తల మీద పెట్టుకొని. దాన్ని ఆదిశేషుడని అట్లా పిలుస్తా ఉంటారు. ఇక్కడ శివపురాణం ఉమాసంహిత 15వ అధ్యాయం 18, 22 శ్లోకాలు మనం చూసినట్లయితే, అనంత గుణములచే ప్రకాశించువాడు ఒక శేషుడు అనే సర్పము పాతాళం యొక్క మూలములో ఉండి భూమిని తన పడగలపై ధరించి ఉండును. భూమిని మోస్తున్న ఆ సర్పము యొక్క కన్నులు నిద్రమత్తుచే మూతబడుచు ఆవలించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది. అప్పుడు పర్వతములతోనూ, సముద్రములతోనూ, అడవులతోనూ నిండి ఉన్న ఈ భూమి కంపించును. ఇదే భూకంపాల కారణం అని మనువాదులు ఈ చిత్రవాదన. ఇది నేను రాసింది. సో ఇవన్నీ కూడా ఇలాంటి హాస్యాస్పదమైనటువంటి విషయాలు. అంటే వాళ్ళ యొక్క మత గ్రంథాల్లో భూమి గురించి గాని, సూర్యుడు, చంద్రుడు ఇలాంటి వాళ్ళ గురించి ఏమి రాసి ఉంది అసల? ఎంత కామెడీగా ఉంది, ఎంత హాస్యాస్పదంగా అనేటువంటి విషయాలు రాశారు అనేది నేను మొత్తం క్షుణ్ణంగా అయన్నీ పరిశీలించి ఒక చోట పెట్టాననమాట. చాలా క్లియర్‌గా ఇచ్చాను ఇక్కడ వీటిలో. చూడండి, భూకంపాలు కలగటానికి కారణం అంట, ఈ పాము భూమిని మోస్తా ఉంటది. తల మీద పెట్టుకొని మోస్తుంటది కదా! ఎప్పుడన్నా నిద్రొచ్చి కళ్ళు మూతలు పడ్డప్పుడు తలకాయ అటు ఇటు కదిలిచ్చిందనుకో, అప్పుడు ఈ భూమి కదిలిద్దంట. అటు ఇటు కదిలినప్పుడు భూకంపాలు వస్తాయని చెప్పేసి శివపురాణంలో రాసుకున్నారు కరుణాకర్ గారు. మరి ఇది ఏ విధంగా సైన్స్ రా ఇది? ఇది అసలు ఏ విధంగా ఏ సైంటిస్ట్ అన్నా చెప్పాడా ఇలా ఉంటదని చెప్పేసి మరి? భూకంపాలు ఎలా వస్తాయి? పాము నెత్తి మీద పెట్టుకొని మోస్తుంది. దానికి తలకాయ నొప్పి పుట్టినప్పుడు అటు ఇటు కదిలిచ్చినప్పుడు భూకంపాలు వస్తాయని చెప్పి ఏ సైంటిస్ట్ అన్నా చెప్పాడా? అసలు ఎంత వాస్తవానికి ఎంత దూరంగా ఉన్నాయిరా ఈ విషయాలన్నీ కూడా? నీకు కొంచెం కూడా సిగ్గు శరం వేయట్లేదురా కరుణాకర్‌గా బైబిల్‌ని విమర్శించడానికి? అసలు నువ్వు ఏ మొహం పెట్టుకొని బైబిల్‌ని విమర్శిస్తున్నావురా? భూమి గురించి ఎంత దారుణంగా, ఎంత కామెడీగా రాసిందో చూడు ఇక్కడ. ఇదే విషయాన్ని విష్ణు పురాణంలో కూడా రాసింది. విష్ణు పురాణం 2వ 5వ అధ్యాయం 23వ శ్లోకంలో చాలా క్లియర్‌గా ఉంది. ఇక్కడ చూడండి. భూమిని మోస్తున్న ఆ సర్పం యొక్క కన్నులు నిద్రమత్తుచే మూతబడుతూ ఆవరించినప్పుడు సర్పం యొక్క నోరు సాగటం వల్ల తల మీద ఉన్న భూమి కదులుతుంది. అప్పుడు పర్వతములతోనూ, సముద్రములతోనూ, నదులతోనూ, అడవులతోనూ నిండి ఉన్న ఈ భూమి కంపించును. ఏంట్రా ఇదంతా కూడా కరుణాకర్‌గా? భూమిని ఏనుగులు మోస్తున్నాయి అని చెప్పి కొన్ని గ్రంథాల్లో రాసుకున్నారు. ఈ ఆదిశేషుడు అనేటువంటి సర్పం మోతుందని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో రాసుకున్నారు. ఏంట్రా ఇది కరుణాకర్‌గా? ఇదేనా భూమి గురించి మీ గ్రంథాలు ఇస్తున్నటువంటి అసల కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇదేనంటారా? ఏరా కరుణాకర్‌గా?
సిగ్గు లేదంటారా నీకు కొంచెం ఉన్న సిగ్గు శరం నీకు నువ్వు కానీ నీలాంటి మతోన్మాదులు కానీ ఏమన్నా అది చూశారు కదా వాడు ఏదో చెప్తా ఉన్నాడు అరే మీకు దెమ్మ తిరిగిద్దిరా అసలు చూడండిరా ఈ వీడియో ఏమనుకుంటున్నారా మీరు క్రైస్తవులు మా గ్రంథాలు అసలు ఎంత బాగా చెప్పినాయి భూమి గురించి సృష్టి గురించి ఎంత కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందించినాయని చెప్తున్నాడు వీడి సిగ్గు శరం లేదు ఈ కరుణాకర్ గారికి యదవనాయలకి ఎంత క్లియర్గా ఉంది అక్కడ కామెడీగా ఉంది ఏమి సూర్యుడి గురించి నువ్వే చూపించావు సూర్యుడు యొక్క వైశాల్యం ఎంత 14 లక్షల కిలోమీటర్లు అని నువ్వు చెప్పావు మరి నీ మత గ్రంథాలేమో 300 కోట్ల కిలోమీటర్లు అని చెప్పేసి నీ మత గ్రంథాలు చెప్తున్నాయి అంటే ఇక్కడ చాలా స్పష్టంగా నువ్వేమన్నావంటే చిన్న భాగం రా చాలా చిన్న భాగం ఏది భూమి అనేది సూర్యుడితో మనం పోల్చుకుంటే చాలా చిన్నది నలకంత అని చెప్పి పచ్చారులు చెబుతాయి కదరా మరి నీ మత గ్రంథాలు ఏం చెప్తున్నాయి సూర్యుడి కంటే భూమి పెద్ద అని చెప్తుంది భూమి యొక్క వైశాల్యం 50 కోట్ల యోజనాలని చెప్తా ఉంది సూర్యుడి యొక్క వైశాల్యం 25 కోట్ల యోజనాలని చెప్తా ఉంది అంటే ఏంది అదేమో 600 కోట్ల కిలోమీటర్లు వైశాల్యం భూమి సూర్యుడేమో 300 కోట్ల కిలోమీటర్ల వైశాల్యం అని నీ గ్రంథాలు నువ్వు ఏదైతే ఒక శ్లోకం తీసుకొని మాట్లాడుతూ ఉన్నావో భాగవతం ఆ భాగవతం నుంచి నేను రెఫరెన్స్ చూపించాను కావాలంటే చాలా క్లియర్గా చూసుకును నేను చెప్పినటువంటి రెఫరెన్స్ దాని ప్రకారం ఉందా లేదని అసలు మీకు మతోన్మాదులు అరే నేను మళ్ళీ చెప్తున్నా మీకు అసలు బైబుల్ విమర్శించేటువంటి అర్హత మీకు లేదురా ఎందుకంటే మీ గ్రంథాల్లో ఇది అసలు ఇదే కాదు ఇది నేను జస్ట్ శాంపిల్గా నేను ఈ వీడియో చేస్తున్నాను ఇంకా ఒక 4-5 పార్ట్లుగా వస్తాయి వీడియోలు ఈ కౌంటర్ దీనికి చూడండి చాలా హాస్యాస్పదంగాను ఈ కరుణాకర్ గాడు ఎంత బఫూన్ గాడు అయ్యాడు అనేది మీకు అర్థమైంది వాడు కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టుగా ఎవడో ఇచ్చినటువంటి తలకమాసినోడు ఎవడో ఇచ్చినటువంటి ఆ స్క్రిప్టు తీసుకొని టక చదివేశాడు ఏదో ఈ గ్రంథాలు చదివితే కదా వాడికి తెలియటానికి చదివితే అర్థమైద్ది అసలు ఏముంది దాంట్లో ఏముంది నేను ఏం చెప్తున్నాను అది మరి చెప్తే ఏమన్నా అయిద్దేమో మనకేమైనా ప్రాబ్లం అయిద్దేమో అనేటువంటి ఆలోచన వాడికి లేదు కరుణాకర్ గారు చెత్త వేదవాళ్ళు లేనిపోయినవన్నీ కూడా అబద్ధాలు చెప్పి జనాలను ఏదో రకంగా మోసపుచ్చి భ్రమపరిచేటటువంటి ప్రయత్నమే చేస్తూ ఉంటారు నీ మత గ్రంథాలు ఎంత దారుణంగా లేనిపోయినవన్నీ కూడా అసలు విరుద్ధమైనటువంటి విషయాలే కదరా నువ్వు చెప్పిన అన్నింటిని ఖండిస్తున్నాయి నీ గ్రంథాలు సైంటిస్టులు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూడా ఖండిస్తున్నాయి నీ మత గ్రంథాలు ఒప్పుకోవట్లేదు ఎంతంత తేడా ఉందో చూసావా వైశాల్యం విషయంలో ఇదే కాదు ఇంకా మిగతా కూడా చాలా విషయాలు ఉన్నాయి ఇంకా నీ గ్రంథాల్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో నువ్వు మాట్లాడిన వాటన్నిటి కూడా కౌంటర్లు వస్తాయి చూడు ఇంకో 4-5 వీడియోలు వస్తాయి ఇంకా దెమ్మ తిరిగిద్ది నీకు అనమాట నువ్వు ఇంకా ఏదేదో మాట్లాడు చెత్త వాగుడు అంతా వాగేవు కదా వాటన్నిటికి కూడా నేను నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను